సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ వీకెండ్‌లో అమెరికా, ఇజ్రాయెల్ 2 కలిపి కూడా ఇరాన్‌పై యుద్ధం చేశారు. యుద్ధం ప్రకటించారు. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇరాన్ సుప్రీం లీడర్‌ని కూడా చంపేశారు. దీని తర్వాత మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది అందరికీ భయం పట్టుకుంది. అది అలాగే అనుకున్నట్టే నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యి, దానికన్నా కూడా లాంగ్ టర్మ్‌గా ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నియర్లీ 20% ప్రపంచవ్యాప్తంగా 20% క్రూడ్ ఆయిల్ అనేది గల్ఫ్ నుంచి వస్తుంది. అది కూడా ఏంటంటే ఒక చిన్న ఏరియా బిట్వీన్ అటు ఇరాన్, ఇటు యూఏఈకి మధ్యలో ఉన్న హోర్ముజ్ సంధి అంటారు. అక్కడి నుంచి నియర్లీ 20% ఆఫ్ ఆయిల్ వస్తుంది. దాన్ని ఇరాన్ ఆపడానికి అక్కడ వెళ్తున్న కొన్ని క్రూడ్ ఆయిల్ షిప్స్ మీద దాడి కూడా చేసింది. అట్లాగే ఇవాళ మార్నింగ్ మండే మధ్యాహ్నం చూసుకుంటే ఇరాన్ సౌదీ అరేబియాలోని అరామ్కోకు సంబంధించిన ఆయిల్ రిఫైనరీ మీద కూడా దాడి చేసింది. దీనివల్ల ఏంటంటే ఒకటి ఆయిల్, ఇంకొకటి న్యాచురల్ గ్యాస్ కూడా సప్లైస్ ఆగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దీన్ని బట్టి దీని పరిస్థితులు, దీనివల్ల మన ఇన్ఫ్లేషన్ ఎలా పెరగబోతుంది, కాస్ట్ ఎలా పెరగబోతుంది, యుద్ధం ఎక్కువగా రోజులు ప్రొలాంగ్ అయితే ఎవరికి ఇబ్బంది అనేది ఈ వీడియోతో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు కావాల్సిన మన రోజువారీ క్రూడ్ ఆయిల్ సప్లై ఇండియాకి నియర్లీ 40-50% వచ్చేసి ఈ మధ్యప్రాచ్య దేశాలు, గల్ఫ్ నుంచే వస్తాయి. సో అది ఇప్పుడు ఆగిపోతే మాత్రం సడన్గా మనకి ఆల్టర్నేట్ సోర్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. అండ్ అంత ఎక్కువగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఇచ్చే దేశం ఓన్లీ రష్యా ఉంది. దాని రష్యా నుంచి తీసుకోవడానికి అమెరికా ఒప్పుకోవట్లేదు. సో అలాంటప్పుడు మనకు ఆల్టర్నేట్ ఏంటి అనేది ఒక మేజర్ భయం. ప్రైస్ ఎలాగో పెరుగుతుంది. ప్రైస్ ఆల్రెడీ ఇవాళ 9-10% ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఓకే, అది హిస్టారిక్ హై $100 టచ్ చేసిన సర్ప్రైజ్ కాదు నెక్స్ట్ 3-4 డేస్లో. ఇంతకుముందు 110, 120 కూడా టచ్ అవ్వచ్చు అని కొద్దిమంది అంటున్నారు. దీనివల్ల ఇండియాకి హ్యూజ్ ప్రాబ్లం రావచ్చు. ఆల్రెడీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా ఉంటుంది ఇండియాలో. దాంట్లో 75-80% ఆయిల్దే ఉంటుంది. అది క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందంటే మాత్రం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ హ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అది పెరిగింది. దాంతోపాటు మనం ఇప్పుడు ఏంటంటే 100-110 రూపాయల దగ్గర పెట్రోలు ఆర్ డీజిల్ కూడా కొంటున్నాం. అది కూడా ఒక 20-30% పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరిగితే. అది పెరిగిందంటే అంటే డీజిల్ మళ్ళీ పెట్రోల్ ప్రైస్ పెరిగాయంటే నిత్యావసర వస్తువుల అన్ని ధరలు కూడా పెరుగుతాయి. మొన్నటి వరకు మనం సెలబ్రేట్ చేసుకుంటున్న లో ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా తక్కువగా ఉంది అని సెలబ్రేషన్ ఉండింది. ఆ సెలబ్రేషన్ అంతా మూడ్నంతా నాశనం చేసే అవకాశం ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అవకాశం ఉంది. అండ్ ఇదొక్క ఫుడ్ ఆస్పెక్టే కాదు, మిగిలిన పెయింట్ ఇండస్ట్రీ కానీ మల్టిపుల్ ఇండస్ట్రీస్లో క్రూడ్ ఆయిల్ అనేది ఒక ముడి పదార్థంగా పనిచేస్తుంది. అలాంటప్పుడు అట్లాంటి అన్ని ఇండస్ట్రీస్ కూడా డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇండైరెక్ట్గా ధరలు ట్రాన్స్పోర్ట్ విషయాల్లో అవ్వచ్చు, పెట్రోలు డీజిల్ ద్వారా డైరెక్ట్గా కూడా యాజ్ ఎ ముడి చమురు కూడా చాలా ఇండస్ట్రీస్ అవ్వచ్చు. ఈ లెక్కన చూసుకుంటే ఇది పెట్రోల్ డీజిల్స్ పరిస్థితి. మనం చూసుకుంటే మనకి నియర్లీ 50-60% న్యాచురల్ గ్యాస్ ఇక్కడి నుంచే వస్తుంది, ఈ రీజన్ నుంచే వస్తుంది. మనకి ఎల్ఎన్జి కూడా అక్కడి నుంచే వస్తుంది. సో ఈ లెక్కన రోజువారీ మనం వాడే ఇంట్లోకి వాడే వంట గ్యాస్ కూడా ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువ రోజులు సబ్సిడీలు ఇచ్చే అవకాశం కష్టం. ఇలాంటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ప్రభుత్వం కూడా రేట్లకు తగ్గట్టు అంటే ప్రపంచ మార్కెట్లో గ్యాస్, పెట్రోలు, డీజిల్ తగ్గట్టు రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయి. మార్చుకునే అవకాశాలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఇచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇంపాక్ట్ అక్కడెక్కడో యుద్ధం జరిగితే నాకేంటి అని నిన్న మనము టీవీలో చూసుకున్నాము, కానీ దాని ఇంపాక్ట్ రాబోతుంది. సో అదొకటి. సో ఈ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే మనము వేరే ఇండస్ట్రీస్, వేరే వస్తువుల మీద పెట్టే ఖర్చులు కూడా తగ్గిపోతాయి. సో ఆ లెక్కన డిమాండ్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఆ డిమాండ్ మీద పడితే వేరే ఇండస్ట్రీస్ కూడా వాటి నంబర్స్ నెగిటివ్గా వచ్చే అవకాశం. సో సింపుల్గా ఒక క్రూడ్ ఆయిల్ అనేది
పెరిగితే దాని డామినో ఎఫెక్ట్ మాత్రం అన్ని మల్టిపుల్ ఇండస్ట్రీస్ మీద ఉంటుంది. మనం ఖర్చు పెట్టే ప్యాటర్న్ మీద ఉంటుంది. సో ఏవి కొనాలి, ఏవి కొనకూడదని మనం ఆలోచిస్తూ ఉంటాం. సో ఆ లెక్కన చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు గోయింగ్ ఫార్వర్డ్ రాబోతా ఉన్నాయి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల. జనరల్గానే మనకు యూఎస్ నుంచి ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద మన మిడిల్ ఈస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్ కంట్రీస్ ఉన్నాయో వాటి మీద కూడా ఇంపాక్ట్ అయితే మల్టిపుల్ అదర్ ఇండస్ట్రీస్ కూడా మార్కెట్లో ఎఫెక్ట్ ఉంది. ఇట్లాంటి యుద్ధ వాతావరణంలో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగి, ఎందుకంటే అటు ఆపరేషన్ సింధూర్లో చూసాము మనం ఎలా ఎయిర్ డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉండి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అటు ఆకాష్ ఏదైతే ఉందో అది, మనం మిసైల్స్ కూడా బ్రహ్మోస్ మిసైల్స్ కూడా ఎంత బాగా చేసాయో చూసాం. సో ఆ లెక్కన మిడిల్ ఈస్ట్ నుంచి కానీ మళ్ళీ వేరే కంట్రీస్ నుంచి కూడా మనకు ఆర్డర్స్, డిఫెన్స్ స్టాక్స్ ఆర్ ద ఓన్లీ ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే ఇన్వెస్టర్స్ ఎవరైనా చూస్తే ఒకటి ఎక్కడో యుద్ధం జరిగితే నాకేంటి అనేది మాత్రం మనం చూస్తూ ఊరుకుండలేము. ఈ యుద్ధం ఎంత తొందరగా ఆగిపోతే అంత మంచిది మనకు కూడా, యాజ్ ఎ ఇన్వెస్టరే కాదు, యాజ్ ఎ కామన్ మ్యాన్ కూడా. మనకి అందరు అనుకుంటాం మనకేం కాదు అని, కానీ మన పాకెట్లో పెద్ద చిల్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనం రోజు వాడే వస్తువులన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. హోప్ఫుల్లీ ఈ యుద్ధం అనేది తొందరగా క్లోజ్ అయిపోయి ఈ మార్కెట్లో ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, గ్యాస్ ఏదైతే ఉందో తొందరగా సెట్ అయిపోతే మళ్ళీ నార్మల్సీ వస్తే ప్రైజెస్ రావడానికి ఒక ఫ్యూ మంత్స్ పట్టొచ్చు. లేకపోతే ఎంత ప్రొలాంగ్డ్ వార్ ఉంటే మాత్రం అంత ఇబ్బందులు మనకి ఉండే అవకాశం ఉంది. సో స్టే సేఫ్, మీ ఇన్వెస్ట్మెంట్ని కాపాడుకోండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఏవి దొరికితే అవి ఇన్వెస్ట్ చేసి నష్టాల్లోకి పొడగొట్టుకోవద్దు. ఇది ఎమర్జెన్సీ ఫండ్స్ని పెంచుకునే సమయం. ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటే కష్టాల్లో కూడా ఇబ్బందులు లేకుండా స్మూత్గా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.